షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. కడప జిల్లా వేంపల్లెలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నిన్న ఏదైతే ఒక బాలిక అదృశ్యమైన నేపథ్యం, ఆ నేపథ్యంలోనే అదృశ్యమైనటువంటి బాలిక అత్యాచారానికి గురైందంటూ కూడా ఒక్కసారిగా కూడా అటు తల్లిదండ్రులు అదేవిధంగా బంధువులు ఆరోపిస్తూ కూడా స్టేషన్ ఎదుట ఆందోళన దిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు దారితీశాయి. ఓవైపు ఏదైతే మైనర్ బాలిక కనిపించకుండా పోవడంతో కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు చూసుకుని ఆ తర్వాత రాత్రి సమయ ఇంటికి చేరుకుంది. అయితే ఇంటికి చేరుకున్న అనంతరం కూడా అపస్మారక స్థితిలో పడి ఉండడంతో కూడా ఒక్కసారిగా కూడా అటు కుటుంబ సభ్యుల్లో కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మనం చూడొచ్చు ప్రధానంగా విజువల్స్లో ఇక్కడ ఈ ప్రాంతంలోనే అంటే వేంపల్లె పట్టణానికి సుదూర ప్రాంతంలో అటవీ ప్రాంతానికి సమీపంగా ఇక్కడ వీళ్ళు నివాసం ఉంటారు. ఇక్కడ వీళ్ళు నివాసం ఉండడంతో పాటు గొర్రెలను కూడా కాస్తూ ఉంటారు. గొర్రెల కాపరులు ఇక్కడ చేస్తూ ఉంటారు. అదేవిధంగా బాలిక ఎవరైతే సమయ ఉన్నారో ఆ సమయ రోజు నిత్యం ఈ ప్రాంతం నుంచి కూడా అటు వెళ్తూ ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో అటు ఇక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వెళ్ళింది. 2 గంటల ప్రాంతంలో వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఏమైందో తెలియదు, అడవిలో ఏం జరిగిందో తెలియదు. ఒక్కసారిగా అటు యువకులను కూడా అంటే వేడుకున్నటువంటి పరిస్థితికి సంబంధించినటువంటి విజువల్స్లో వీడియోలు కూడా మనం చూసాం. ప్రధానంగా ఏదైతే సమయ అక్కడ ఆ యువకుడిని వేడుకుంటుంది, వద్దన్నా అంటూ కూడా వేడుకున్నటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి చూస్తే ఏం జరిగిందన్నటువంటి అనుమానాలు కూడా బలంగా రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు సమయ వాళ్ళ అవ్వగారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా. చెప్పండి, ఏం జరిగింది? మీ పాప ఎన్ని గంటలకు బయటికి వెళ్ళింది? 2 గంటలకు సార్. 2 గంటలతో రాలే. అంత లెక్కలు ఎత్తుకెళ్ళాడినా వాడిసినా ఆడనే మాట్లాడలే. ఆ పైన వంకదేని అట్లా నారువ ఉండదా, ఆ నారువలో జరిగింది. ఎక్కడ పోయిందో నాకు తెలియదు. నేను నిన్నే ఉన్నా. మా మనుషులు ఎంతోమంది అక్కడంతా ఇక్కడంతా అంతా లెక్కలు ఎత్తుకెళ్ళాను సార్. కావాలి. ఎన్ని గంటలకు ఎత్తికారు మీరు? రాత్రికి ఎత్తే బజే దోచని మాలమ్మా. కనబడలే. మేము అడిచేది, మేము పిలిచేది సుమ్యా అని పిలిచేది అంతా వంక ఉండదు అంట. మీరు వచ్చే వంకలో ఉన్నదంట. మేము అడిచేది అంతా వినిపిస్తుంది. నేను రాలే, మబ్బు వచ్చిన కళ్ళు దోశ తినిపోయింది అమ్మి అని వచ్చి మళ్ళీ మబ్బు అయినాక రాత్రి అయినాక ఆమె వచ్చి ఆడ పడిపోయిందో వాళ్ళు ఇడిచిపెట్టిపోయినారో సార్, అది తెలియదు. కుక్కలు వచ్చానే ఆయప్ప పోయినాడు. తోటలో ఉండే ఆయప్ప మాకు ఫోన్ చేసినాడు. మాకు ఫోన్ చేస్తాను. మేము వాడు పరిగెత్తా నేను పిల్లని పెట్టుకొని వాడు పరిగెత్తా పోయినాడు. మెలకలే మాట్లాడలే. వాడు పోయింది మాట్లాడలే, పడిపోయింది. డువాలు కట్టుకుని అది ఇట్టంటుంది. నాకేం తాగు, మా నాయన కొడతాడు, గొల్లు పోతాయి మాకు తోటలో పడి అంటే పోతింటాను నేలని అని చెప్పు తోటలోకి వాడు అంటాడంట. నా కొడుకు పోతింటాను అని చెప్పు, తోటలో పోతింటా అని చెప్పు అంటాడంట. ఎన్ని పని టువాలు కట్టుకుని అది చల్లులో అంతే. అంటే ఒంటిపై మీరు చూసే టైంకి బట్టలు కూడా లేవా పాపకు? బట్టలు ఉండయి. ఈ టువాలు కట్టుకున్నది ఆ చల్లులో చూసింది అంతే. నేను అడిగి పోలే, గొల్లు పోతాయి ఇక్కడ పోతాయి, తోటలలో పడితే నేను నిన్న ఉంటా. టువాలు కట్టుకునేది, గంటు కట్టుకునేది, గుడ్డ ఇట్ట ఉండాది. ఇట్ట ఉండాది. మా నాన్న కొడతాడు అయ్యా, గొల్లు తోటలో పడిన అయ్యా అంటుందంట. బూ తింటాను అని గొల్లు పట్టా కానీ తోటలో బూ తింటాను అని చెప్పు తోటలోకి అంటాడంట వాడు. అది అన్నీ ఆ చెల్లులో చూసి అయ్యా నేను పోలేక. ఇంకొక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్ద ఆయన, మీకు ఆ పాప ఏమవుతుంది, అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో మేము చూడలేదు. అడవిలో మాత్రం జీవాలు ఉంటే పాప మళ్ళీ కొనొస్తా అంటే వాళ్ళు ఈ రకం చేసినారు. ఆ జీవాలు కనపడాయని పొలమైన ఫోన్ చేసినాడు ఆ స్వామికు. మేము చూసుకొని ఈడు చూస్తే పొలమంతా ఏం ఊరు కానరాలే. మళ్ళీ ఊళ్ళో జనాలంతా ఎత్తుకులాడినారు, కానరాలే పాప. రాత్రి 10-12 అయి ఉంటుందో. ఆడ జనాలు ఎగబడే కొద్దికి ఈడ పాపని వదిలేసిపోయినారు వాళ్ళు. కుక్కలు మరిగింటే కనుక్కున్నాం. అంటే పాప మీకేమైనా చెప్పిందా ఇట్లా నన్ను? అక్కడ శృతి ఉంటాయి కదా, శృతి లేదు కదా. నేను మళ్ళీ డాక్టర్ రూమ్స్కి కూడా పోయినాను, జీపులో పోయినాము. అమలు బిడ్డలంతా కదిలించినా కదలలే పాప. శృతి లేదు. మేడానికి అడిగితే రేపు ఏం చెప్పలేము సార్ అని చెప్పింది. అంటే పాప ఒంటిపైన ఏమైనా గాయాలు కానీ అట్లాంటివి ఏమైనా? మేము చెక్ చేయలేదు సార్. అంటే గుడ్డ కప్పినారు. అంటే ఇక్కడి నుంచి ఎలా వెళ్ళింది పాప? అడవిలో చూస్తే ఏదో పంచె కట్టుకొని కనిపిస్తున్నట్టుంది. అంటే ఇక్కడి బట్టలతో పోయింది ఇక్కడి నుంచి? ఇక్కడ నుంచి బట్టలతో పోయింది. వాళ్ళు ఏం చేసినారో బట్టలు కప్పినారో పోయిన జనాలు. దొరు కనపడిందిలే
వాళ్ళు ఏమి అడ్డం వేసినారు. మళ్ళీ ఈ నుంచి బట్టలు కూడా పోయి కప్పుకొని వచ్చినారు. ఒకవైపు ఆ పాప ప్రాధేయపడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అన్న వద్దన్నా వద్దన్నా అంటుంది. అంటే దీన్ని బట్టి ఏం జరిగిండొచ్చు అని మీరు భావిస్తారు? ఇది ఉద్దేశంగా వచ్చినారు సార్ వాళ్ళు. ఈ అడవిలో ప్రేమించే రకము తప్పులు చేసే పనులు ఉన్నాయా? ఇక్కడ రైతులు ఉండారు, అమ్మగారు ఉండారు, అక్కగారు ఉన్నారు. ఇక్కడ జరిగే ప్రాంతమేనా అనుకునే పరిస్థితేనా ఇది? ఇది అనుకూలంగా వచ్చినారు వాళ్ళు తాగి మత్తులో. ఏం చేయాలని మనసులో పెట్టుకొని వచ్చినారో ఏం చేసినారో దేవునికి తెలుసు. ఆ పని చేసినారు వాళ్ళు. మా ఊరు పుట్టింది కానీ ఇంతవరకు జరగలేదు ఇంత ఘోరం. చింతరాంపల్లె, పక్కిరిపల్లె, మదినాపురం, కాపళ్ళు, గొల్లోళ్ళు ఇంత కులాన్ని ఉన్నారు. చటి కులాలన్నీ కూడా ఇలాంటి దుర్హమైన పని చేయలే. ఎప్పుడు ఆడమ్మ గారు అడవిలో బతికేవాళ్ళం. ఈ పని జరగలేదు. అంటే నిన్న రాత్రి ఒక రకంగా ఉద్రిక్త పరిస్థితులు దారి తీసినాయి. అసలు ఎందుకు దారి తీయాల్సి వచ్చింది ఉద్రిక్త పరిస్థితులకు? అలా దేవునికి తెలుసు. మీరు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళారు కదా, ఆందోళన చేశారు కదా. ఆ పాప కాంతాలం చూసి, ఆ పాపను కాంతాలం ఎవరికైనా బిడ్డలేం సార్. ఈ ప్రతి ఒక్కరికి కాంతాలం పుట్టింది. ఎవరికైనా చేసే పనే కదా. మా భార్య పిల్లలు అడవిలో బతికే వాళ్ళము, పొలాల్లో ఉండేవాళ్ళం. ఎవరికైనా జరిగేదే కదా అనేది ఆందోళన పుట్టింది ప్రజలకు. ప్రజలే సాయం చేసినారు. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాతో ఎవరితో కాలే సార్. ప్రజల వల్ల ఈ బలం జరిగింది, న్యాయం జరుగుతుంది. సో మొత్తం మీద ఏదైతే ఈ సమయ ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఉండేది, రోజు నిత్యం కూడా ఉదయం ఇక్కడి నుంచి ఆ ప్రాంతంలో అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ గొర్రెలు కాస్తూ ఉండేది. అయితే గొర్రెలు కాసేందుకు కూడా వెళ్ళింది. అయితే మధ్యాహ్నం 2 గంటల ప్రాంతం, ఆ తర్వాత 4 గంటలైనా కూడా ఇంటికి రాకపోవడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు కూడా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటి కూడా ఒక్కసారిగా కూడా గాలించినా కూడా ఎక్కడా తన బిడ్డ కనిపించకపోవడంతో ఒక రకంగా ఆందోళన, భయం ఏర్పడింది. అయితే ఈ నేపథ్యంలో బాలిక మిస్సింగ్ కేసును నమోదు చేసినటువంటి పోలీసులు ఆ తర్వాత ఇక్కడి నుంచి కేసు నమోదు చేసుకున్న అనంతరం కూడా సోషల్ మీడియాలో మిస్సింగ్ కేసు పెట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే అటు పోలీసులు కూడా ఒక్కసారిగా కూడా తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు దారితీశాయి. ఎందుకంటే మిస్సింగ్ కేసు నమోదు చేశారన్నటువంటి ఆగ్రహంతో అటు గ్రామస్తులతో పాటు చింతరాంపల్లె గ్రామస్తులతో పాటు వేంపల్లెకు చెందినటువంటి పలువురు కూడా అటు ఆందోళనకు దిగిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా కూడా వేంపల్లెలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే సుమయ మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత బట్టలతో వెళ్ళింది. ఆ తర్వాత అక్కడ బట్టలు లేకుండా కనిపించడానికి కూడా అటు ఏదైతే తల్లిదండ్రులు కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 4 యువకులు అత్యాచారం చేసి ఉండొచ్చు అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ కూడా ఒక్కసారిగా కూడా వారంతా కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా పోలీసులు వెంటనే స్పందించి ఏదైతే ఆ బాలికను కడప రిమ్స్కి తరలించారో, రిమ్స్లో ఈరోజు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు 4 యువకులను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు ఈ ఘటన జరగడం కూడా అటు ఇంతవరకు ఎప్పుడు కూడా జరగలేదు. 14 ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్నారు. ప్రేమాలు అలాంటి వ్యవహారాలు ఎక్కడా లేవు. మీరు చూడొచ్చు, ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎవరు రారు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా కూడా నిందలు మోపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా వాస్తవాలను వెలుగులోకి తీయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే అటు పోలీసులు కూడా అటు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించి, ఎందుకంటే వీటిలో క్షుణ్ణంగా పాప భయంతో ఒక్కసారిగా అపస్మారక స్థితిలో వెళ్ళిపోయింది. అపస్మారక స్థితిలో వెళ్ళిపోయిన నేపథ్యంలో కూడా ఆ పాప ఇప్పటికి కూడా కోలుకోలేని పరిస్థితి, అంటే ఒక రకంగా వైద్యశాలలో కోలుకోలేని పరిస్థితి నేపథ్యం మనం చూడొచ్చు. విజువల్స్లో కూడా ప్రధానంగా ఇక్కడ అన్నింటినీ కూడా ఈ గొర్రెలన్నింటినీ కూడా తీసుకొని సుమయ రోజు నిత్యం ఇక్కడి నుంచి వెళ్ళేది. అయితే సుమయ వెళ్ళేటువంటి నేపథ్యంలో కూడా రోజు ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన జరగలేదు. నిన్న ఏదైతే కొంత మద్యం సేవించి ఆ మద్యం మత్తులో ఏం చేశారో తెలియదు, కానీ మొత్తానికైతే తన ఒంటిపై బట్టలు లేకపోవడాన్ని కూడా ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఈ విషయం పైన కూడా అటు పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సుమయకు జరిగినటువంటి ఘటన మరో బాలికకు జరగకూడదన్నటువంటి భావన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా అటు తీవ్రమైనటువంటి ఏదైతే వారి పరిస్థితిని తీవ్రంగా భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే కేసులు కూడా నమోదు చేసి ఆ నేపథ్యంలోనే సుమయకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా తల్లిదండ్రులు చెప్తున్న నేపథ్యంలో కూడా వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత సుమయ ఏం చెప్తుందో అన్నటువంటి పూర్తి స్థాయి వివరాలు తెలుసుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమన్నప్పుడు కూడా ఈ ఘటన వేంపల్లె వాసులను కూడా అటు తీవ్ర వేదనకు కలిసివేతకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఒక కాలు ఒక చేయి తీయాలి, గుర్తు కూడా అలా ఒక కాలం గుర్తు ఇల్లాయే రేపు ఊగరాయేది అంతే. చాలా చేయి తీసేయాలి సార్ అంతే. ఇబ్బంది ఏం పెట్టారు బిడ్డను అడవిలో సార్ ఎవరు చూసినారు? ఆ పాప ఒక్కటే ఉంది. వాళ్ళ అన్నం తీసుకొస్తాను ఇంటికి వచ్చినాడు.
ఆ పాపను ఏం చేసినారో ఎటు చేసినారో తెలియదు. వాళ్ళ మటుకు కాలో చేయ తీయాలా. సార్ మేము 50 సంవత్సరాల నుంచి జీవం చెప్తాను సార్. ఇంత మటుకు ఎప్పుడు జరగలే. ఆ పిల్లలు ఈ ఊళ్ళోనే ఉంటారు సార్. ఎప్పుడు చూసే దాబాకే ఉంటారు. ఆ పిల్లలు చూసే భయపడుతుంటాము. ఆ పిల్లలు చచ్చిపోతే ఏం పర్వాలే, ఎంతమంది ఇంకా ఒకలా పాప ఒకలా ఉంటే పానమే పోయకూడదు. ఎట్టా ఒకటి బతికింది పాప. మూలు తాగుతారు సార్ ఆ పిల్లలు. ఇక్కడనే గుట్ట మా పక్కన ఉంటారు. మేము పని పోతాంటాము, తిరుగుతాంటాము పోతాంటాము. తాగి ఉంటారు ఆ పిల్లలు 5 మంది. వీళ్ళు దొరికినారు, ఇంకా 3 ఉంటారు సార్. ఆ పిల్లలకి మీరు ఏం చేస్తారో ఏమో సార్ మేము చెప్పము. మీరు ఆ పిల్లలకు ఆడపలుసులు దొరికితే ఏం చేస్తారో ఏమో. ఆ పిల్లలు చచ్చిపోతే భయం ఉంటుంది. చంపేలా. పాపకు కానీ ఎన్ని సంవత్సరాలు కానీ తిరిగేదానికి పోయేదానికి కట్టం చేసుకొని ఒకరే పోతాంటా ఒకరే వచ్చి అంటాము సార్. మేము బీదలము నడుచుకుంటా పోవాలా. ఆ పిల్లలు లేకుంటే చంపేలా మీరు. ఆ పాప ఒకవేళ ఆ పాప లేకుంటే ఆ పాప బతుకు ఏం పోయిపోతుంది సార్. చిన్న పాప, పసి బిడ్డ పాప. అన్నం తెచ్చాని నైనా వచ్చినాడు. పాప ఎంట పడినారు. రైతులు ఆడ ఉండే పని జియో లీడ్కి వచ్చినారు. పాప కనపరాలి అంటే మళ్ళీ అందరం పోయి 1 గంట నుంచి ఎత్తుకుంటాను. పాప కనపరాలి సార్. ఆ పిల్లలు ఇది ఈ ఊరే గుట్టపోని ఉండారు సార్. ఎప్పుడు చూసే ఎండపోద్దు ఎప్పుడంటే అప్పుడు తిరుగుతా అంటే సార్. ఆ పిల్లలు చంపేలా మీరు. ఆ మగ పిల్లలకు చంపేలా సార్. ఎప్పుడు చూసే ఎండపోద్దు కానీ 4 గంటలకి సాయంత్రం తిరుగుతూనే ఉంటారు సారే తాగి. ఎవరికి పాపకు ఎవరికి చైవేస్తారో ఎవరికి చంపేస్తారో దొంగనా కొడుకులకి వాళ్ళకి ఇడిచిపెట్టే కొడుతూ సార్. మీరు పానమెత్తేలా చచ్చిపోవాలా చంపేలా సార్. మీరు గవర్నమెంట్ వాళ్ళు కాల్చి వాళ్ళకు నేను చెప్తాడా సార్. क्या है कि पाम की हाथ की तोड़ डालने से पता अच्छा रखना नहीं। अब उनको दोस्त करना नहीं, मार डालना साले को रखना नहीं। एक इतनी जमात है हमारी 5 इंड्లు ఉన్నాయి మాయి. ఒక్క పారిగున ఈ పని కాలే. ఈ సారి అయింది సార్. వాళ్ళకు విడిచిపెట్టేదే లేదు. అదే సార్ చెప్తాండేది. మా కొడుకు బిడ్డ సార్ పాప, చిన్న పాప వాళ్ళు. పాప పోయింటే కాలు ఇరిగేది చూసుకొని తీసుకోలేకపోయినా సార్. గాబరా అయిపోయింది నాకు. గాబరా అయిపోయింది సార్ నాకు. అంతగా పడినా 10 మంది వాళ్ళు తిట్టు చూసుకోలే. నాకు ఎత్తినారు సార్ వాళ్ళు వచ్చి. అదే అంతే సార్. అంతే వాళ్ళను ఊళ్ళో లేకుండా ఖాళీ చేయాలా. వాళ్ళకి కాలు చేసి సాట్లో తీసేయాలి. మేము ఉంటే ఇంత పని చేయనిస్తాం సార్. మీ దాకా రానిస్తామా? మేము ఉండింటే ఒక్కరుండే కానీ మీ దాకా రానిం. వాళ్ళ సాట్లో అప్పుడే ఏందో ఒకటి చేసేస్తుంది. వాళ్ళు గుట్టల్లో ఉన్నారు సార్. మీరు పోయినారు లేదు అక్కడ. వాళ్ళు ఇంటికాడ అన్నం ఎత్తుకోవచ్చమ్మని వాళ్ళ నాయన ఇంటికి వచ్చినాడు. నా కొడుకులు కట్టుకొని అక్కడ ఉన్నారు. చూపెట్టుకునే వాళ్ళు మేము కాయలు ఉంటాం సార్. ఏంటికి వచ్చినారు అనుకుంటాము. వచ్చారు, ఆ బిడ్డ నా పని చేసినారు. ఎట్టడి చేసినారో ఏమో ఆ బిడ్డకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. అంతే అంతే సార్. ఆ బిడ్డలు ఎట్ట చేసినారో మాకు అర్థం కాదు. బాగా నీటుకు పోయి సార్. నేను బండిలో కూర్చొని పోయినా. ఆ పాప బండిలో ఒంటెద్దు బండి. వాళ్ళ అన్న చిన్నోడు నేను మేము 3 పోయినా మాట్లాడతా. బాగా నీటుగా పోయింది బిడ్డ. బాగా మంచి గుడ్డలు వేసుకునింది, తల దుక్కునింది. బాగా పోయింది సార్. నేను ఆడదానం మా గొల్లు ఉన్నాయా, మా గొల్లతో పోయినా. నన్ను ఆడ దించింది ఆ పిల్ల. బాగా పోయింది సార్. ఇంటికాంచి బాగా నవ్వుతూ పోయింది. నన్ను పడేసావమ్మే అంటే, అరే నిన్ను పడేస్తే మా అయ్య నన్ను బతుకునిస్తాడమ్మా అనింది బిడ్డ. బాగా నీట్గా పోయింది సార్. ఆ పాప ఎక్కడికి వెళ్ళింది? నిన్ను దించేసింది కదా ఆ పాప అక్కడ రోడ్డు. తర్వాత ఎక్కడికి వెళ్ళింది ఆ పాప? అట్లా పోయినారు వాళ్ళు. ఆ గుట్టకల్లు ఉన్నాయి వాళ్ళు గొల్లు. గుట్ట వత్తలున్నాయి. చాలా దూరం పెట్టుకున్నారు. ఇక్కడ ఉండలేమని అక్కడ దగ్గరగా ఉంటామని అక్కడనే గుడి వేసుకొని అక్కడనే కూర్చున్నారు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది వాళ్ళు అక్కడనే ఉన్నారు సార్. ఎప్పుడు జరగలే. ఇప్పుడు నా కొడుకులు ఎత్తొచ్చి నా కొడుకులు వాళ్ళు ఈ ఊరు కాదా నా కొడకల్ది ఎత్తొచ్చి నా కొడుకులు వాళ్ళ సాట్లో కాలో చేయి తీసేయాలా. కాలో చేయి తీసేసి వాళ్ళ 3 ఇళ్ళు ఖాళీ చేయాలా. అది మీ కాళ్ళైనా పట్టుకుంటాం. ఆ పని చేయండి సార్. అంతే. ఎప్పుడు తాగుతారో ఏముంటారో సార్ మనకేం తెలుసు. అది పచ్చి తాడిపోతున్న కొడుకులు వాళ్ళు కని భూమి చేసినారు. బిడ్డ ఎట్టుండాడు ఎట్లా పోషించారు తెలుదు లేదు సార్. వాళ్ళను కాలో చేయి తీసేయాలా. వాళ్ళను ఇల్లు ఖాళీ చేయాలా. వాళ్ళు 3 ఇళ్ళు ఖాళీ చేయాలి. దానికి నేను హామీ ఉంటా.
అదే సార్ నమ్మకం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.